హీరోలు జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతారు, జనాల్ని థియేటర్స్ కి రప్పించగలుగుతారు. కానీ ఆ సినిమాని హిట్ చేయడం, కలెక్షన్లు రప్పించడం మాత్రం చేయలేరు. ఆ బాధ్యత అంతా కథది. ఆ కథని ఆడియన్స్ కి నచ్చేలా ప్రెజెంట్ చేసే డైరెక్టర్దే. కథ సరిగా ఎగ్జిక్యూట్ చేయకపోతే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. దాంతో సినిమా ఫ్లాప్ అవుతుంది. అలా ఫ్లాప్ అయిన మరో స్టార్ మూవీ థగ్ లైఫ్. కమల్ హాసన్ లాంటి భారీ క్రేజ్ ఉన్న హీరో, మణిరత్నం లాంటి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్ కలిసి 33 ఏళ్ల తర్వాత థగ్ లైఫ్ అనే మూవీ చేశారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారంతా. తీరా సినిమా రిలీజ్ అయ్యాక అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది ఈ సినిమా. దీనికి కారణం ఆడియన్స్ ని కన్విన్స్ చేసేలా డైరెక్టర్ కథ చెప్పకపోవడమే అంటున్నారు ఆడియన్స్. థగ్ లైఫ్ కంటే ముందే మరో పెద్ద సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ లిస్ట్ లో యాడ్ అయింది. కమల్ హాసన్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో చేసిన భారతీయుడు 2 మూవీ కూడా ఇదే లెక్కలోకి వస్తుంది. 25 ఏళ్ల క్రితం సినిమాకి ఇప్పటి టైం జోన్ కనెక్ట్ అయ్యేలా సినిమా చెయ్యాలి. కానీ డైరెక్టర్ మాత్రం అది పెద్దగా పట్టించుకోకుండా సినిమా చేసి పెద్ద ఫ్లాప్ అందుకున్నారు. శంకర్ చేసిన మరో బిగ్గెస్ట్ ఫ్లాప్ గేమ్ చేంజర్. చరణ్, కియారా లాంటి ఇంట్రెస్టింగ్ పేరుతో చరణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ సినిమా కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. కానీ కథ మీద శ్రద్ధ పెట్టకపోవడంతో సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. చరణ్ లాంటి స్టార్ చరిష్మా కూడా సినిమాని గట్టెక్కించలేకపోవడానికి కారణం డైరెక్టర్ కథ మీద కాన్సంట్రేట్ చెయ్యకపోవడమే అని అప్పట్లో కామెంట్స్ చేశారు ఆడియన్స్. వినేవాడుంటే 100 చెబుతాడట. అలా ఆడియన్స్ ఉన్నారు కదా, ఏది చూపించినా చూస్తారు అన్న ఉద్దేశంతో సినిమాలు చేస్తే అది రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి డిజాస్టర్లవుతాయంటున్నారు ఆడియన్స్. నితిన్ హీరోగా చేసిన ఈ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాల్లో నితిన్ యాక్టింగ్ పరంగా ఫుల్ మార్క్స్ పడ్డా కథని నారేట్ చేయడంలో, ఆడియన్స్ ని కన్విన్స్ చేయడంలో అటు వేణు శ్రీరామ్, ఇటు వెంకీ కుడుముల ఇద్దరూ తడబడ్డారని తెలుస్తోంది. అందుకే సినిమాలు థియేటర్లో ఏమాత్రం నిలవలేకపోయాయి. ఇలా సినిమాల్లో స్టార్ క్యాస్ట్ ఏ రేంజ్ లో ఉన్నా, కోట్లు పెట్టి ప్రమోషన్లు చేసినా అసలు కథ లేకపోతే ఏ సినిమా అయినా ఫ్లాప్ అవడం గ్యారంటీ అని ప్రతిసారి ఆడియన్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు.